నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను మీ రూప. నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. టైమొచ్చి ఉదయం 4:30 అయిందండి. ఇంకా నేను బయట వాకిలి ఊడుద్దామనైతే వచ్చానో లేదో చల్లని పైరుగాలైతే తగిలింది. అదీ కాకుండా మాది పల్లెటూరు కాబట్టి ఎలాంటి కాలుష్యం కూడా ఉండదు. ఎంత స్వచ్ఛంగా ఉందంటే మనకి ఏసీలో ఎంత చల్లగా ఉంటుందో సేమ్ అంతేనండి. చల్లని గాలైతే వస్తుంది. ఒక పక్కేమో పక్షుల అరుపులండి. అలానే ఇంకో వైపయితే మాకు ఉదయం 5 గంటలకే రాములవారి గుడిలోనైతే భక్తి పాటలు వేస్తారు. ఇంకా పాటలు వింటూ, పక్షుల అరుపులు వింటూ ఈ చల్లని పైరుగాలిలో అయితే నా పనంతా కూడా నేను చేసేసుకుంటాను. మామూలుగా అయితే నేను 5 గంటలకే నిద్ర లేచి నా పనులన్నీ చేసుకుంటానండి. కాకపోతే ఇప్పుడేంటంటే 3 రోజుల నుంచి సరిగ్గా కరెంట్ అయితే ఉంచటం లేదు. ఉదయం 5:30, 6 ఆ టైం అప్పుడు కరెంటు తీసేసి మళ్ళీ రాత్రి 6:30, 7 అప్పుడైతే వస్తుంది. ఇంకా ఇంటి ముందు నీళ్ళు లేకపోతే అసలు ఏ పని అవ్వదు కదా! అందుకని చెప్పి కొంచెం తొందరగా అయితే నిద్ర లేచి ఇంటి పని అయితే మొదలుపెట్టేసాను. ఆ రోజు సండే కాబట్టి పాపకి స్కూల్ అయితే ఏం లేదండి. అదొక టెన్షన్ అయితే లేదు. ఇంకా స్కూల్ ఉందంటే ఇంక అంతే. ముందు పాపని రెడీ చేసిన తర్వాత ఇంక ఇంట్లో పని అయితే చేసుకుంటాను. ముందు లేవగానే అయితే ఇంకే పని మొదలుపెట్టనండి. ముందైతే వెళ్ళి వాకిలి అయితే ఊడ్చుకుంటాను. ఎందుకంటే పాచి వాకిలి ఇంటి ముందు అస్సలు ఉండకూడదు. అందుకే లేవగానే ముందైతే నేనే కాదు మా సైడ్ అందరూ కూడా ఇంట్లో ఏ పని చేసినా చేయకపోయినా వాకిలైతే ఊడ్చేసుకుంటారు. ఒకవేళ వర్షం పడినా సరే వర్షంలోనైనా వాకిలి ఊడుస్తామండి. ఎందుకంటే పాచి వాకిలి ఉండడం అంత మంచిది కాదు. అందుకనమాట. వాకిలి ఊడ్చేసిన వెంటనే ఇల్లైతే తుడుచుకుంటానండి. ఎందుకంటే వాకిలికి కల్లాపు వేసి ముగ్గు పెట్టిన తర్వాత ఇల్లు ఊడ్చిన ఆ చెత్త అనేది ముగ్గు మీదకి వెళ్ళకూడదు. అందుకని వాకిలి శుభ్రం చేసుకున్న తర్వాత ఇల్లైతే శుభ్రం చేసుకుంటానండి. ఇంకా బట్టలన్నీ కూడా ఉతకడానికైతే నానబెడుతున్నానండి. ముందుగా అయితే నానబెట్టేసి కాసేపు అయితే వదిలేస్తాను. ఈలోపు అంట్లు కడుక్కున్న తర్వాత బట్టలైతే ఉతుకుతానండి. ఎందుకంటే ఈలోపు కాసేపు నానతాయి కదా! బట్టలు వెంటనే ఉతికినా సరే అస్సలు మురికిపోవు. అదీ కాకుండా పిల్లలు స్కూల్ యూనిఫామ్స్ ఉతకడం అంటే నాకు ఇంకా తలనొప్పి. చిన్నపిల్ల కాబట్టి చాలా మురికి చేసుకొని వస్తుందండి. ఇంకా బట్టలు నానబెట్టకుండా అయితే అస్సలు ఉతకలేను. ఇంకా నేను ఈ బట్టలు నానబెట్టేసరికి కరెంట్ కూడా పోయింది. ఈ 3 రోజుల నుంచి అయితే ఇక్కడే బట్టలు ఉతికి మా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర పంపుందండి. ఆడికి పోయి అయితే జాడించుకొస్తున్నాను. అందుకని ఈరోజు కొంచెం తొందరగా లేచినా సరే అయినా కరెంట్ అయితే పోయింది. ఈరోజు కొంచెం తొందరగానే కరెంట్ పోయిందండి. ఇంకా ఏం చేద్దాం అనేసరికి అప్పుడే మా కొలయ్య అయితే వచ్చింది. మాకు కొలయ్య అయితే రోజు మార్చి రోజు అలా అయితే వచ్చింది. ఇంకా కొలయ్య వచ్చిందన్న హడావిడిలో అయితే బట్టలన్నీ కూడా త్వరగా నానబెట్టేసుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ కొలయ్య కట్టేసేలోపు పనంతా కూడా చేసేసుకోవాలి. ఇంకా ఆదివారము స్కూల్ ఉండదు కాబట్టి పిల్లల బాస్కెట్, టై, బెల్ట్ అన్నీ కూడా ఆ రోజు ఉతికేసుకుంటానండి. అలానే యూనిఫామ్ కూడా ఉతికేసి ఐరన్ అయితే చేసి పెడతాను. ఇన్ని రోజులు అయితే మీకు అదిగోండి పైన అయితే గిన్నెలు కడిగేది, బట్టలు ఉతికేది అంతా కూడా అక్కడైతే చేసుకునేదాన్ని. ఇంకా కొలయ్య వచ్చింది కాబట్టి పద్దాక పైకి కిందకి ఎందుకులే అని చెప్పి ఇక్కడైతే ఈరోజు గిన్నెలు అవి కడుక్కుందామని కిందనైతే పెట్టేసుకున్నాను. అది కాకుండా తెల్లవారుజామున మా చుట్టూ వాతావరణం అనేది చాలా బాగుంటుందండి. ఇంకా కొలయ్య ఆపేసే లోపు అయితే త్వరగా గిన్నెలు కడిగేసి బట్టలు కూడా ఉతికేసి మళ్ళీ అన్నిటికీ కూడా నీళ్ళు పట్టేసుకోవాలి. ఆ రోజు మాత్రం చాలా స్పీడ్గా అయితే పని చేసుకున్నాను. ఎందుకంటే మాకు కొలయ్య అనేది ఒక 1 అవరే ఇస్తారు. అంతకు మించి అయితే ఇయ్యరు. 6 గంటలకి ఇచ్చి 7 గంటలకి అయితే ఆపేస్తారు. ఇప్పటి వరకు అయితే భక్తి పాటలు అవి వినిపించేవండి. మళ్ళీ కాపీరైట్ పడుతుందని చెప్పి బ్యాక్ సైడ్ అంటే బ్యాక్గ్రౌండ్లోని సౌండ్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేసాను. కానీ కరెంటు పోయిన తర్వాత నుంచి మాత్రము ఇంకా ఇక్కడి నుంచి అయితే ఒరిజినల్ సౌండ్ అయితే పెట్టేశానండి. వెనకాల పక్షుల అరుపులు కానీ చాలా స్పష్టంగా వినిపిస్తాయండి. మాకు చుట్టూ అన్నీ కూడా తాటి బొందులు ఇవన్నీ ఉంటాయి కదా, తాటి చెట్లన్నీ. సో అందువల్ల ఇంటి చుట్టూ కూడా ఎక్కువగా పక్షుల అరుపులు, పక్షులు తిరుగుతూనే ఉంటాయి. ఇంకా వాటి అరుపుల మధ్య అయితే ఎర్లీ మార్నింగ్ అంటే పొద్దున్నే పల్లెటూరులోని అసలు పల్లెటూరు అందాలు చూడాల్సిందే తెల్లవారుజామునండి. చాలా అందంగా ఉండిద్ది వాతావరణం. అందులోకి వచ్చి పక్షుల అరుపులు అంటే ఇంకా చెప్పనవసరమే లేదు. చాలా రిలీఫ్గా ఉండిద్ది. ఇంకా నేనైతే ఇదిగోండి ఇంకా బయట అయితే ఇలా ప్రశాంతంగా చల్లని పైరుగాలి వచ్చిద్ది తెల్లవారుజామున. చాలా ప్రశాంతంగా ఉండిద్ది. చాలా నిశ్శబ్దంగా కూడా ఉండిద్ది వాతావరణం. అందులో పక్షుల అరుపులు అంటే చాలా బాగుంటుంది. ఇంకా రోజైతే ఇదేనండి నా పరిస్థితి. ఇలా అయితే చేసుకుంటాను. స్కూల్ లేదు కాబట్టి అచ్చంగా ఇంట్లో పని అయితే చేసుకుంటున్నానండి. ఒకవేళ స్కూల్ ఉందంటే మాత్రం పాపకి ముందుగా అంటే వంట చేసి పాపకి లంచ్ బాక్స్ పెట్టి పాపని రెడీ చేసుకుంటాను. ఆ తర్వాత ఇంట్లో పని అంతా కూడా చేసుకుంటాను.
ఇంకా ఇంటి ముందు కల్లాపు అయితే వేసుకుంటున్నానండి. మళ్ళీ కొలై కట్టేసిన తర్వాత ఇంటి ముందు నీళ్ళు లేకపోతే చెట్లన్నీ కూడా వాడిపోతాయి. అందుకని చెట్లకు కూడా అలా పై నీళ్ళు అయితే వేసాను. మళ్ళీ మాకు కరెంట్ వచ్చేది సాయంత్రానికి కాబట్టి అప్పటి వరకు చెట్లు అనేవి వాడిపోతుంటాయి. అలానే ఆదివారము ఇంకొకటి ఏంటంటే ఆదివారం నేను ప్రతి ఆదివారం కూడా ఇంట్లో దీపారాధన అయితే చేసుకుంటానండి. అంటే మా అత్తయ్య వాళ్ళ ఊరు ఆరేపల్లి అని చెప్పాను కదా, అక్కడ అంకమ్మ తల్లి అయితే మా దేవరు ఉన్నారండి. ప్రతి ఆదివారం కూడా అమ్మవారికి అయితే పూజలు చేస్తారు. అందుకని మేము ఎలానో అక్కడ లేము కాబట్టి నేనైతే ఇక్కడ ఇంటి దగ్గర అయితే ప్రతి ఆదివారం కూడా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని ఆ రోజు మాత్రం దీపారాధన చేసుకుంటాను. ఇది వరకు ఒక వీడియోలో అయితే మా అత్తయ్య వాళ్ళ ఊరు చూపించాను కదండి, శ్రీ సముద్రాల రేణుకాంకమ్మ తల్లి. నాకు చాలా సెంటిమెంట్ అనమాట. ప్రతి ఆదివారం అయితే మాత్రం ఖచ్చితంగా ఆ రోజు కొంచెం తొందరగా లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని దీపారాధన అయితే చేసుకుంటాను. లేదంటే ఇంకా ఆ రోజంతా నా మనసు కొంచెం డిస్టర్బ్ అయిపోయిద్ది, అలా ఉండిద్ది. దీపారాధన చేస్తే మాత్రమే ప్రశాంతంగా ఉండిద్ది ఆ రోజు. అలవాటు అయిపోయింది అలా. ఎంత దూరంలో ఉన్నా సరే మన మనసులో శ్రద్ధగా అమ్మవారిని తలుచుకొని ఇంట్లో దీపారాధన చేసుకుంటే ఆ తల్లి వెంటే ఉండిద్దని నాకు నమ్మకం. ఇప్పుడు నేను ఉతికేవైతే డోర్ కర్టన్స్ అండి. కిచెన్కి కింద కట్టాలని చెప్పాను కదా, కొంచెం అదే దుమ్ము ధూళి ఊడ్చేటప్పుడు పడుతుంది, గలీజ్గా కనిపిస్తుందని వాటి కోసం అయితే కుట్టాను. ఇది ఒక చీర అనమాట. ఇది వరకు ఇంట్లో డోర్ కర్టన్ కుట్టా, అది ఒకవైపు చినిగిపోయింది, కొంచెం గలీజ్గా కనిపిస్తుందని చెప్పి, కానీ చీర అంతా బాగుంది. ఇంకా దాన్ని అయితే తీసేసి కిచెన్కి అయితే డోర్ కర్టన్స్ అయితే కుట్టేశానండి. ఊడ్చేటప్పుడు కొంచెం దుమ్ము ధూళి ఎక్కువగా పడిపోతుంది. అందువలన కర్టన్స్ కడితే చూడటానికి కూడా నీట్గా ఉంటుంది. అలానే గిన్నెల మీద దుమ్ము ధూళి అలాంటిది ఏమీ పడదని చెప్పి అయితే కర్టన్స్ అయితే కుట్టేసుకున్నాను. ఒకసారి ఉతికి కడదామని అయితే ఈరోజు అయితే ఉతుకుతున్నానండి. ఇంకా ఇక్కడ బట్టలన్నీ కూడా ఉతికేసుకున్నాను. ఇంకా కిందకి తీసుకొచ్చి అయితే జాడిస్తున్నాను. అప్పటికి కొలై ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసింది. ఎందుకంటే ఒక 1 అవరే కరెక్ట్గా ఇస్తారు. ఇంకా తర్వాత అంటే మళ్ళీ మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. అందుకని కొంచెం త్వరగా అయితే బట్టలన్నీ కూడా ఉతికేసుకున్నాను. మాకు చుట్టుపక్కల ఎక్కువగా వ్యవసాయాలు కదండి, ప్రతిరోజు కూడా పొలానికి నీళ్ళు అయితే పెట్టాలి. అందుకే కొంచెం ఓవర్లోడ్ ఎక్కువయ్యి పవర్ అయితే కట్ అయిపోతుంది. ఊరంతటికి కాదు, మళ్ళీ ఓన్లీ మా బజార్కనే మా స్తంభం అంటే మా బజార్లో ఉండే స్తంభం దగ్గర అది. అందుకని అందరూ కూడా డబ్బులు ఎత్తి దాన్ని అయితే బాగు చేస్తున్నారు. ఇంకా అప్పటి నుంచి అయితే ఇబ్బంది ఉండదు. ఈ 4 రోజులని అయితే చాలా ఇబ్బంది పడుతున్నా. కరెంట్ లేనప్పుడు పిల్లలతో ఇంటి దగ్గర ఉండాలంటే చాలా కష్టం అండి. అది కాకుండా మాది రేకుల ఇల్లు కదా, కరెంట్ లేకపోతే అస్సలు ఉండలేము. మాకైతే వానలేమి ఇప్పుడైతే పడట్లేదండి, ఎండ గట్టిగానే కాస్తుంది. అసలు వర్షాలే లేవు, ఎండ అయితే మాత్రం గట్టిగా ఉంది. ఆదివారం కాబట్టి కరెంట్ ఉన్నట్టయితే ఇంట్లో దుప్పట్లు అన్నీ కూడా ఉతుకుదాం అనుకున్నాను. ప్రతి ఆదివారం కూడా దుప్పట్లు అన్నీ ఉతుక్కుంటానండి. కానీ కరెంట్ లేకపోయేసరికి ఇంకా ఆ రోజైతే ఉతకడానికి అవ్వలేదు. ఇంకా అంటే నేను నిడిచిన బట్టలు ఉంటాయి కదా, వాటి వరకు అయితే అలా ఉతికేసాను. నేను ఉతికే బట్టల్లో ఎక్కువగా ఉండేది పిల్లల బట్టలేనండి. మా సాత్విక్ అయితే ఇంకా అసలు ఇంటి దగ్గర ఉంటుంది కదా, పద్దాకా బట్టలు మారుస్తూనే ఉంటుంది. నీళ్ళ దగ్గర ఎక్కువగా ఆడుతుంది. ఇంకా పిల్లల బట్టలే చాలా ఉంటాయి. ఇక ఎన్ని బట్టలు అయినా సరే ఆరబెట్టుకోవడానికి అయితే ఇదిగోండి ఇంటి వెనకాల నుంచి ఇలా ఎల్ షేప్లో అయితే ఒక తీగ అయితే కట్టుకున్నాను. ఎన్ని బట్టలు ఉతికినా సరే ఆరబెట్టుకోవడానికి ప్లేస్ అయితే ఉంది. హౌస్ వైఫ్ అంటే ఏదో ఇంటి దగ్గర ఖాళీగా తిని కూర్చున్నట్టే అనుకుంటారు. కానీ నిద్ర లేచిన నుంచి ఇంటి పని, వంట పని, అలానే పిల్లల్ని చూసుకోవడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, ఇలా ఎన్ని పనులు ఉంటాయి. నేనైతే ఈ పనులన్నీ చాలనట్టు ఇంకా మిషన్ ఎందుకని చెప్పి బయట బట్టలు కూడా తీసుకోవడం అయితే ఆపేసాను. ఎందుకంటే నాది నార్మల్ కదా, అంటే మోటార్ ఏం పెట్టించుకోలేదు కదా, ఇంకా వీక్గా అయిపోతానని చెప్పి మిషన్ అయితే ఆపేసాను. బయట బట్టలు అయితే ప్రస్తుతానికి ఏమీ పెద్దగా తీసుకోవట్లేదు. కానీ మిషన్ తీస్తే మాత్రం మంచి ఆదాయం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు దొండపంది కూడా పెట్టాం కదా, అన్నీ కూడా మేనేజ్ చేసుకోలేము. ఇంట్లో పని కానీ పిల్లల్ని చూసుకోవడం అంతా కూడా బాగా ఎక్కువ పని అయితే అయిపోతుంది. అందుకని అయితే ఎవరు తీసుకొచ్చినా సరే కుట్టట్లేదని చెప్పేస్తున్నాను. ఇంకా బయట అంతా కూడా ఇదిగోండి శుభ్రం అయితే చేసేసుకొని మొత్తం కూడా ఇలాగ బకెట్లు అయితే సర్దేసుకుంటాను. పని అంతా అయిపోయిన తర్వాత కొలై అయితే కట్టేశారండి, అన్నిటికి కూడా నీళ్ళు పట్టేసుకున్నాను. బయట ఇదిగోండి ఇదంతా కూడా తులసికోట చుట్టూ మొత్తం కూడా కడిగేసుకున్నాను నీళ్ళు పెట్టి. మళ్ళీ ఎండ వచ్చిన తర్వాత బండంతా ఎండిపోతుంది కదా, ముగ్గు పెట్టడానికి అయితే అవ్వదు. ఇంకా గులాబీ చెట్టుకి చూడండి ఎన్ని పూలు పూస్తున్నాయో, నిండుగా ఉంది చెట్టు.
నాటు గులాబీ కాబట్టి చెట్టు ఎదిగే కొద్దీ పూలనేవి ఎక్కువగా పూస్తాయండి. కాకపోతే బలం లేకపోతే ఏంటంటే చిన్న చిన్న పూలొచ్చేస్తాయి. నేనైతే చెట్లకి బలానికైతే ఎరువు ఎక్కువగా వేస్తుంటాను. మాకు పొలానికి ఎరువు తీసుకొస్తుంటారు కదా! అందులోనైతే ఒక బకెట్ ఎరువైతే తీసుకొచ్చుకొని మొక్కలన్నిటికి కూడా వేస్తుంటాను. ఎరువు ఒక్కటే వేస్తానండి. ఎరువు పడితే చాలు చాలా బలం. ఎరువంటే ఇప్పుడు ఈ ఆవు పేడ ఇవన్నీ ఉంటాయి కదా! ఆ ఆవు పేడని పొలానికి వేస్తారు కదండీ! దాన్నే ఎరువంటాము. అదైతే ఎక్కువగా మొక్కలకైతే వేస్తుంటాము. పొలంలో కూడా ఎక్కువగా వాటినే ఉపయోగిస్తాము. స్నానం చేసుకొని వచ్చి ముగ్గు పెడదామనైతే అనుకున్నానండి. కానీ అప్పటికే బాగా ఎండొచ్చేసింది. టైమొచ్చి 8 అయ్యింది. ఇంకా అంతకు మించి ముగ్గు పెట్టకపోతే బాగోదు. ఎందుకంటే ఎండొచ్చిన తర్వాత అసలు ముగ్గే పెట్టమనమాట. అందుకని కొంచెం మొహము, కాళ్ళు, చేతులు అవి మంచిగా కడుక్కొనొచ్చి ముగ్గయితే పెట్టేసుకుంటున్నాను. బండారిన తర్వాత ఆరిన బండ మీద అసలు ముగ్గనేది రాదు సరిగ్గా. తడి మీద మాత్రమే ఇలా ముగ్గు పిండితో ముగ్గు నీట్‌గా వస్తుంది. మధ్యలో పిల్లలు లెగిస్తుంటారు కదా! వాళ్ళని చూసుకొని, వాళ్ళని సముదాయించుకునేసరికి ఈ టైం అయితే అయిపోయింది. మా చిన్న పాపకి లేవగానే అన్నం పెట్టేసుకోవాలి. లేదా టిఫిన్ అయినా తీసుకొచ్చి పెట్టాలనమాట. లేదంటే ఆకలికి ఉండలేదు. ఇంకా తననైతే చూసుకునేసరికి ఈ టైం అయితే అయిపోయింది. ఎండొచ్చిందంటే అసలు పని చేయడం చాలా కష్టమండి ఎండలో. అందుకనే కొంచెం తొందరగా లేచి పని చేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. ఆ రోజైతే నాకు 8:30 అయ్యేసరికి బయట పనంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఉదయం మనం ఒక గంట ముందు లేచి పనులు చేసుకున్నామంటే చాలా తేలికగా అయిపోతాయండి. కావాలంటే మధ్యాహ్నం ఖాళీగా ఉంటాం కదా! ఆ సమయంలో ఒక గంట నిద్రపోవచ్చు. కొంచెం అంటే మనకి నిద్ర కూడా చాలా అవసరం కదా! ఇటు ఆరోగ్యాన్ని కూడా చూసుకున్నట్టుంటుంది. అలానే పని కూడా అయిపోతుంది. ఎక్కువేం అవసరం లేదండి. 5 గంటలకి నిద్ర లేచినా చాలు సరిపోతుంది. ఇంక అక్కడి నుంచయితే పని చేసుకున్నామంటే 8 గంటలయ్యేసరికి ఇంట్లో పనంతా కూడా పూర్తి అయిపోతుంది. నేనైతే అందుకని 5 గంటలకైతే ప్రతిరోజు అలారం పెట్టుకుంటాను. ఆ టైంకైతే లేచి పాపని రెడీ చేసుకోవడం గానీ, ఇంట్లో పని అంతా కూడా నాకు కరెక్ట్‌గా సరిపోతుంది. నేనైతే మాత్రం ప్రతిరోజు చేసుకునే పనే కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి అని నా మైండ్‌లో ఉండిపోతుంది. అలానే చేసేసుకుంటాను రెస్ట్ లేకుండా. ఏమైనా కొంచెం అశ్రద్ధ చేశామంటే మనకి రోజంతా పని చేసినట్టు ఉండిద్ది. ఒకదాని తర్వాత ఒకటి వెంటనే తెగ్గొట్టేసామంటే పని చేసినట్టు అనిపించదు. 8 గంటలయ్యేసరికి పనంతా కూడా పూర్తి అయిపోతుంది. నాకైతే 8 గంటలకి వంట కూడా పూర్తి చేసేస్తానండి. ఒకవైపు బయట పని చేసుకుంటూనే ఇంకో వైపు బియ్యం కడిగేసి గ్యాస్ మీద అయితే పెట్టేస్తానండి. అలానే కూరగాయలు కోసి తిరుగు మీద పెట్టేసి మధ్య మధ్యలో అయితే వెళ్ళి చూసుకుంటూ ఉంటాను. ఈ విధంగా ఒకవైపు వంట కూడా పూర్తి చేసుకుంటాను. మనం ఇంటి పని చేసేటప్పుడు ఎంత యాక్టివ్‌గా ఉంటే అంతే మంచిదండి. అస్సలు బద్ధకించకూడదు. బద్ధకించుతూ అసలు పని చేయకూడదు. అస్సలు సాగదు పననేది. ఇలా హుషారుగా చేసుకున్నామంటే తొందరగా అయిపోతుంది. అలానే చాలామంది ఇవి పసుపు, కుంకుమ అని అడిగారు కదండీ! ఇవి జస్ట్ కలర్స్ అనమాట. పసుపు, కుంకుమ కలర్స్ అవి. ఎందుకంటే పసుపు, కుంకుమ వేసామంటే తొక్కుతుంటాం కదా! అవి పసుపు, కుంకాన్ని తొక్కకూడదు. అందుకనే నేను ఇలా కలర్స్ అయితే ఉపయోగిస్తానండి ముగ్గు పెట్టేటప్పుడు. అలానే నాకు ముగ్గు పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఈ పసుపు, కుంకుమ అయితే వేస్తేనే కొంచెం ముగ్గు పెట్టిన సంతృప్తి అయితే ఉంటుంది. అలానే ఇలా వాకిట్లో ముగ్గు పెట్టి పసుపు, కుంకుమ వేయటం వల్ల కొంచెం పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. నాకు ఎంత చిన్న ముగ్గు వేసినా సరే నేను ఇలా సైడ్ బోర్డర్స్తోనే ఆ ముగ్గుని హైలైట్ చేసుకుంటానండి. ఎంత చిన్న ముగ్గు పెట్టినా, పెద్ద ముగ్గు పెట్టినా సైడ్ బోర్డర్స్ అనేవి నేను కరెక్ట్‌గా ఈక్వల్‌గా అయితే వేసుకుంటాను. అవే నాకు చాలా వరకు ముగ్గుకైతే అందాన్నిస్తాయి. ఇంకా పసుపు, కుంకుమ వేసేసరికి ఇంటికే పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. అంత నీట్‌గా కనిపిస్తుంది. అలానే ముగ్గు పెట్టేటప్పుడు అంటే ఇలా ముగ్గు పిండితో ముగ్గు పెట్టాలనుకునేవారు బండ కొంచెం తడి చేసి ముగ్గు పెట్టుకోండి. అప్పుడు నీట్‌గా వస్తుంది. పొడిబారిన నేల మీద అసలు ముగ్గు పిండితో ముగ్గు వేయలేమండి. నీట్‌గా అయితే రాదు. అలానే తడి మీద పెట్టామంటే ముగ్గు అతుక్కొని ఆరిన తర్వాత కూడా చూడటానికి నీట్‌గా కనిపిస్తుంది. ఇంకా బయట వాకిట్లో కూడా ఇలా చిన్న ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. అప్పటికి ఇదిగో ఎండ కూడా చాలా బాగానే వచ్చేసింది. ఇంకా ఇంతకు మించి అయితే ఎండలో అయితే ఇంకా పని చేయలేము. అప్పటికే ఎండ గట్టిగా ఉంది. ఇంకా మా వారైతే మార్కెట్ నుంచి అయితే వచ్చారండి. మేము అంటే ప్రతి ఆదివారం కూడా మా వారు మార్కెట్‌కైతే వెళ్తారు. ఇంకా ఆ రోజు ఆదివారం మార్కెట్ నుంచి ఒక గోతానికైతే సామాన్లన్నీ కూడా కూరగాయలు గానీ, తినే కాయలన్నీ కూడా తీసుకొనొస్తారు. ఎండు చేపలు కొనాలంటే మాత్రం మార్కెట్‌లో చాలా చవకగా వస్తాయండి. అందుకని మా తాతయ్య వాళ్ళకి ఎక్కువగా ఇష్టము. వాళ్ళ కోసమే సగమైతే ఎండు చేపలైతే ఎప్పుడు తీసుకొస్తారు. ఇంకా వారానికి సరిపడా కూరగాయలైతే ఇలా తీసుకొస్తారు. వీటిని శుభ్రం చేసి ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకుంటానండి.
వారానికొచ్చి 2 సార్లయితే దొండకాయలు కోస్తామండి. 2 సార్లయితే మార్కెట్‌కయితే వెళ్తారు. మంగళవారం కోసామంటే బుధవారం తీసుకువెళ్తారు. అలానే శనివారం కోసామంటే ఆదివారం తీసుకువెళ్తారు. ఇలా వారానికి 2 సార్లు వెళ్తారు. బుధవారం మార్కెట్‌కి వెళ్ళినప్పుడు పెద్దగా కూరగాయలేమీ తీసుకురారండి. కానీ ఆదివారం రోజు మాత్రం వారానికి సరిపడా కూరగాయలయితే తీసుకొస్తారు. మార్కెట్‌లో కూరగాయలు కొనేసి తీసుకొచ్చినవి చాలా తాజాగా ఉంటాయండి. ఎందుకంటే అందరూ మాకులానే అప్పటికప్పుడే అంటే కోసి ఎత్తుకెళ్ళి అమ్ముతుంటారు కదా! వాళ్ళ దగ్గరైతే తీసుకుంటారు. అందుకు కూరగాయలనేవి చాలా తాజాగా ఉంటాయి. ఆదివారం అని చికెన్ తీసుకురమ్మంటేను మా వారైతే మర్చిపోయి వచ్చేసారు. ఇంకా సాయంత్రం తీసుకొస్తానులే ఏదో ఒకటి వండేసి అంటేను బెండకాయలైతే కోసి ఫ్రై చేసేసాను. అది కాకుండా పొలానికి ఇంకా నీళ్లు పెట్టలేదు కదండీ! చాలా ఎండొచ్చేసింది. ఇంకా ఆలస్యమైతే చెట్లు వాడిపోతాయని పొలానికి నీళ్లు పెట్టడానికైతే వెళ్ళిపోయారు. మళ్ళీ మా ఆయన తిరిగి వచ్చేసరికి వంట పూర్తి చేసేయాలని చెప్పి బెండకాయలైతే కోసి తిరిగి మూత పెట్టానండి. ఇంకా పెట్టేసిన తర్వాత ఇదిగోండి మిగతా పనైతే చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు ఇల్లు తుడుచుకున్నా సరే ముందుగా అయితే గుమ్మాలు కడిగేసుకుంటానండి. గుమ్మాలు కడిగిన తర్వాతనే ఇల్లంతా కూడా తడికర్ర పెట్టి అయితే తుడుచుకుంటాను. ప్రతిరోజు కూడా గుమ్మాలు కడిగి ముగ్గు పెడితే చాలా మంచిదండి. మా అమ్మమ్మ అయితే ఇప్పటికీ కూడా ఇలానే చేస్తుంది. ప్రతిరోజు కూడా గుమ్మాలనేవి శుభ్రం చేసుకొని ముగ్గు పెట్టుకుంటుంది. ఎందుకంటే గుమ్మంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందంటండి. అందుకే గుమ్మాలను కాళ్ళతో కూడా తొక్కకూడదంటారు. ప్రతిరోజు కూడా మన ఇంటితో పాటు గుమ్మాలని కూడా శుభ్రం చేసుకుంటే చాలా మంచిది. మనం ప్రతిరోజు ఇలా ఇల్లుని తడికర్ర పెట్టి తుడిచినా తుడవకపోయినా గుమ్మాలను మాత్రం నీళ్లు పెట్టి కడుక్కొని ముగ్గు పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇల్లు తుడవడం పూర్తయిపోయిన తర్వాత స్నానం అయితే చేసేసుకున్నానండి. చాలామంది కండవ కట్టుకొని దీపం పెట్టకూడదు అంటారు కదా! కానీ కండవ అనేది నడినెత్తి మీద అయితే ఉండకూడదండి. కండవని ఇలా వెనక్కి నెట్టేసి మనం ఇంట్లో దీపారాధన అయితే చేసుకోవచ్చు. కండవ అనేది మనకి నెత్తి మీద అనేది ఉండకూడదంతే. ఇంకా దీపారాధన అయితే ఆ రోజు అచ్చంగా గులాబీ పువ్వుల వరకే కోసుకొనొచ్చి దీపం అయితే పెట్టేసుకున్నానండి. నైవేద్యంగా అయితే ఇదిగోండి వేడివేడిగా అంటే వాడని అన్నాన్ని అయితే తీసుకొని దాని మీద కొద్దిగా పంచదారనైతే వేసుకున్నాను. నైవేద్యంగా ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇంకా అప్పుడైతే 10 అయిందండి టైము. ఆ పనంతా అయ్యేసరికి ఇంక అప్పుడైతే అన్నం తింటున్నాను. మామూలుగా అయితే నేను, మా వారు, పిల్లలు అందరం కలిసి అయితే భోజనం చేస్తామండి. కాకపోతే ఆ రోజు నేను దీపారాధన చేసుకోవాలని చెప్పి వాళ్ళకైతే ముందుగా అయితే భోజనం పెట్టేశాను. నేను పనంతా అయిపోయి దీపారాధన చేసుకున్న తర్వాత అయితే భోజనం చేస్తున్నాను. అన్నం తినడం అయిపోయిన తర్వాత పిల్లలకి స్నానాలు చేసి వాళ్ళనైతే రెడీ చేస్తానండి. మా సాత్విక అయితే స్నానం చేయగానే తనకి నిద్రొచ్చేస్తుంది. నిద్రపోయింది. ఇంకా పెద్ద పాప ఉంటేనే తనకైతే జడలు వేసి ఇంకా తననైతే రెడీ చేస్తున్నాను. ఆదివారం ఇంటి దగ్గరే ఉంటారు కదా అని చెప్పి అలానే వదిలేయకూడదండి. ఇంటి దగ్గరే ఎక్కువగా తిరుగుతారు కాబట్టి మంచిగా వాళ్ళనైతే రెడీ చేసుకోవాలి. లేదంటే మనం రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేయకపోయామంటే ఇంకా నలుగురు అనే మాటలు అస్సలు పడలేమండి. ప్రతి చోట ఉండేవేగా ఇలాంటివి. అందుకు పిల్లలనైతే ఇంకా అలాంటి అవకాశం ఎవరికీ ఇవ్వకూడదు. మన పిల్లల్ని మనం రెడీ చేసుకునేదానికి. ఇంకా పిల్లలనైతే రెడీ చేసి నిద్రపుచ్చేసానండి. బయట ఎండ బాగా ఉంది. అందుకని బయటకైతే పంపియలేదు. ఇంకా నేనైతే ఇక్కడ మా పెద్ద పాపకైతే యూనిఫామ్ అయితే కుట్టానండి. ఇంకా దానికి చేతి పని అయితే చేస్తున్నాను. ఇందాక మీకు చూపించాను కదండీ పాత యూనిఫాము చాలా మురికి మురికి చేసేసి ఆ మరకలు అసలు ఎంత రుద్దినా సరే పోవట్లేదు. అందుకని చెప్పి ఇంకా మా వారికి చెప్తాను క్లాత్ అయితే తీసుకొచ్చారు. ప్రస్తుతానికైతే ఒకటి కుట్టాను. ఇంకోటైతే కుట్టాలి. మొత్తానికి ఇదండి ఇవాల్టి మన వీడియో. కరెంటు లేకపోయినా సరే పనంతా కూడా తొందరగా పూర్తి చేసుకొని దీపారాధన కూడా చేసుకున్నాను. ఏదైనా పని చేసేటప్పుడు మనకు ఒక క్లారిటీ ఉంటే మాత్రం ఏ పనైనా సరే తొందరగా చేసేసుకోవచ్చండి. ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చిందో లేదో చెప్పడం మర్చిపోకండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.